ఒక అమ్మాయికి మ్యారేజ్ విషయంలో ఏదైనా ప్రాబ్లం వచ్చి పుట్టింటికి వచ్చిందనుకోండి, చాలామంది ఏంటమ్మా ఎన్ని రోజులైంది వచ్చి ఇంకా వెళ్ళలేదు ఏంటి, ఏం ప్రాబ్లం ఏంటి, మీ ఆయన ఏమన్నా అన్నాడా, లేకపోతే మీ మధ్య ఏమన్నా గొడవ అయిందా, అసలు ఏం జరుగుతుంది, ఏంటమ్మా ఏం జరిగింది, ఇదే గొడవ ఎంతసేపటికి. పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారా, వాళ్ళు ఏం చేస్తున్నారా, వాళ్ళు ఏం తెచ్చుకున్నారా, వీళ్ళు ఏం తెచ్చుకున్నారా, ఈ గొడవ తప్పితే నువ్వేంటి నీదేంటి అది చూసుకోరు. ముందు నీ దగ్గర ఉన్న మళ్ళీ విషయాలు వాళ్ళ దగ్గర ఉన్న విషయాలు మనకంటే టూ మచ్గా ఉంటాయి. అయ్యేమి పట్టించుకోరు, ఏముండదు. మనం అడిగితేనేమో వాళ్ళకి కోపం వస్తుంది. మళ్ళీ ఏంటమ్మా ఇంకా నెల అయిపోయింది ఇంకా వెళ్ళలేదు, మీ ఆయన కూడా రాలేదు, ఏం జరిగిందేంటి, అవసరమా? వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటే వాళ్ళ బాధలో వాళ్ళు ఉన్నారు. అసలు ఏం జరిగిందో ఏంటో మనకేం తెలుసు. అట్లా అడిగితే వాళ్ళు బాధపడతారని మినిమం కామన్ సెన్స్ కూడా ఉండదు చాలామందికి. ఇంకా వెళ్ళాలమ్మా, వెళ్ళకపోతే ఎట్లా, ఎప్పుడు మీ పేరెంట్సే చూస్తారా? ఏమో వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ మధ్య ఏదో డిస్కషన్ జరుగుతున్నాయి, వాళ్ళే సర్దుకుపోతారు వెళ్తారు. వాళ్ళకి తెలుసు కదా. మీరు పోయి గదిలిచ్చి అమ్మా ఏమైందమ్మా, ఏమన్నా ప్రాబ్లమా, నువ్వు సాల్వ్ చేస్తావా ప్రాబ్లమ్, వాళ్ళ జీవితాన్ని మీరు నిలబెడతారా? అది మాత్రం తెలుసుకోరే. అసలు ఎప్పుడు ఏం దొరికిద్దా తీసుకుపోయి ఊరంతా చెప్తామా అని చూస్తారు. అదే మాకు ఒక ఆడపిల్ల ఉంది, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి అనే ఆలోచన అసలు ఏమీ ఉండదు. తీసుకుపోయి మన ఆడపిల్ల విషయాన్ని మన విషయాన్ని అలాగే చెప్తే మనం అలాగే ఫీల్ అవుతాం కదా అని ఏమి ఉండదు. తీసుకుపోయి ఏదైనా విషయం దొరికింది అంటే చాలు, తీసుకుపోయి మన ఊరంతా చెప్పిస్తారు. ఎప్పటికీ మారుతారండి, ఎప్పుడు మారుతాయి మన జీవితాలు, ఎప్పుడు హ్యాపీగా ఉంటాం మనం. ఒకరి గురించి మనం చెడ్డగా చెప్పామంటే అది మనకి తిరిగి తప్పకుండా వస్తుంది. ఆ బాధ మనం కూడా ఏదో ఒక రోజు పడతాం మనం. సో జాగ్రత్తగా ఏ మాట పడితే ఆ మాట అనటం, వేరే మనకు అవసరం లేని విషయాలు కూడా ఎక్కువగా ఆలోచించి వేరే వాళ్ళ విషయాలు తెలుసుకోవటం, ఒకళ్ళ దగ్గర మాటలు ఇంకొకళ్ళ దగ్గర చెప్పడం మానేయండి. అది తిరిగి మళ్ళీ మనకే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.